అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐడ్రీమ్. కార్పొరేట్ స్కూల్స్, హాస్టల్స్ పిల్లల పాలిట జైలుగా మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నారాయణ హాస్టల్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి సూసైడ్ చేసుకుని కొద్ది రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు హయత్ నగర్‌లోని నారాయణ హాస్టల్‌లో ఇంకొక 7వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. అతను 7థ్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం ఏంటి? అతనికొచ్చిన కష్టం ఏంటి? ఇలా ఎంతమంది చావులు జరుగుతూ ఉంటాయి. ముందు ముందు ఇంకా పరిస్థితి ఏంటి అనే దాని మీద ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. చూసారు కదా! అసలు కార్పొరేట్ స్కూల్స్, హాస్టల్స్‌లో మరణ మృదంగం మోగుతోంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిల్లలు సూసైడ్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఒకటండి ఒత్తిడి. చిన్న వయసులో వాళ్ళకి ఎక్కడలేని ఒత్తిడి. తర్వాత ఈ కార్పొరేట్ స్కూల్ మధ్య పోటీ. అలాగే తల్లిదండ్రులు మా పిల్లోడు ఏదేదో ఫస్ట్ వచ్చేసి ఏదేదో పెద్దగా క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వచ్చేయాలని చెప్పి ఒక రకమైన వాళ్ళ మెదడుకి ఆ చిన్న మెదడుకి ఇది ఒత్తిడి. తల్లిదండ్రుల యొక్క ప్రెషరు, స్కూల్ ప్రెషరు, అలాగే జైలు అంటే నయం కదండీ. జైలు సాయంత్రం 6 గంటల లోపల క్లోజ్ చేసేస్తారు. నైట్ హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అలా కాదు. 24/7 24/7 వృద్ధుడు ఒకటే వృద్ధుడు. ఇప్పుడు ఎందుకంటే స్కూళ్ళలో కాంపిటీషన్ పెరిగినప్పుడు మనం వింటుంటాం కదా! శ్రీ చైతన్య, నారాయణ 1, 1, 2, 3, 4, 5, 6 అని యాడ్లు వస్తుంటాయి. చెవులు మోగిపోతుంటాయి. అందులో వాళ్ళ కాంపిటీషను. సో, ఏం లేదండి. చెరుకుని తీసుకెళ్ళి పిప్పి చేసి, రసం తీసేసి పిప్పిని పక్కన పడేస్తున్నారు. ఇప్పుడు కాదు, నేను ఎస్ఎఫ్ఐ లీడర్‌గా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మీకు. నేను స్టూడెంట్ లీడర్‌గా 99, 2000 లా చదివినప్పటి నుంచి కూడా మా దగ్గర సిద్ధార్థ లా కాలేజ్ విజయవాడ పక్కన ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. అప్పటి నుంచి అంతకు ముందు నుంచి మేము చూస్తా ఉన్నాం. సేమ్ ఇదే. ఈ కార్పొరేట్ కళాశాలలో సూసైడ్ చేసుకున్నారు. అలా కొన్ని వందల మంది ఇప్పటి వరకు ప్రాణాలు వదిలారు. బికాస్ ఆఫ్ ప్రెషర్. మానసిక ఒత్తిడి. అటు తల్లిదండ్రులకి చెప్తేనేమో మాకు బాగా చదవాలి, జీవితంలో పైకి రావాలి అది ఇది అని. అది ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు ఎలా ఉంటదంటే సైకాలజీ మా పిల్లడు క్లాస్ ఫస్ట్ అని లేదా పలానా దగ్గర చదువుతున్నాడండి. నారాయణలో చదువుతున్నా, చైతన్యలో చదువుతున్నాడు, ఇంకో స్కూల్‌లో చదువుతున్నాడు గొప్పలు చెప్పుకోవడం కోసం. అంతేగాని వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏంటి, జీవితంలో అది ఉపయోగపడే చదువా కాదా అనేది లేదు. ఇప్పుడు మేము చదివిన చదువైనా, మీరు చదివిన చదువునంతా లార్డ్ మెకాలే బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన విద్య ఇదంతా. ఇంగ్లీష్ వస్తే గొప్ప అయిపోద్ది. కానీ విదేశాల్లో ఎక్కడ కూడా వేరే కంట్రీలో ఇంగ్లీష్ అంటే అసలు పెద్ద వాల్యూనే కాదు. సో ఇక్కడ మనం ఏంటంటే ఇంగ్లీష్‌లో మాట్లాడితే చదువుకున్నవాడు, లేకపోతే మన పిల్లోడు బాగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు, లేదా పలానా పెద్ద స్కూల్‌లో చదువుకున్నాడు. అంటే కానీ అతను ఏం చదువుతున్నాడు, అతని మైండ్ ఎంత ఉంటది, చిన్న మెదడు. ఆ మెదడులో మీరు ఎక్కిచ్చేది ఏంటి? వాటి మైండ్ సెట్ ఏ విధంగా ఉంటది? ఇది ఇప్పుడు అంతా రా మెటీరియల్. ఒక మెటీరియల్ లోపలేసి బయటికి తీసుకురావడమే ఉత్పత్తి. ఇదంతా ఉత్పత్తులే. సర్టిఫికేట్‌లతో ఉత్పత్తులు తీసుకురావడమే. బీటెక్‌లో జాయిన్ అయితే బయటకొస్తే అతను ఏం చేస్తాడో కూడా అతనికి తెలియని పరిస్థితి. ఎంబీబీఎస్ చేసేటప్పుడు ఇంజెక్షన్ చేయనోళ్ళు 100 మంది ఉన్నారు. అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఈ రోజు లేదు. తన కాళ్ళ మీద తను నిలబడి ఉన్నదే విద్య. అలాంటి విద్య ఎడ్యుకేషన్ ఈ రోజు లేదు, భారతదేశంలో లేదు. ఒకసారి జయప్రకాష్ నారాయణ గారి ఇంటర్వ్యూ చూడండి. మీకు కుదిరితే అవకాశం ఉంటే అందరూ కూడా ప్రేక్షకులందరూ మీరు కూడా నేను కూడా నేను ఆల్రెడీ చూశాను. ఆయన ఎడ్యుకేషన్ మీద ఎంత చక్కని వివరణ ఇస్తారంటే జయప్రకాష్ నారాయణ గారు అంత చక్కని వివరణ ఇస్తారు. ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఈ రోజు ఒక వృద్ధుడు కార్యక్రమం అంతే. బయటకొచ్చి దానికి దేని పనికొస్తారో కూడా తెలీదు అతను. ఇలాంటి ఒత్తిడిలో ఈ పిల్లలు చదువుకుంటున్నారు ఈరోజు. ఏడో తరగతి పిల్లోడికి అసలు సూసైడ్ థాట్ రావడం ఏంటంటే అతను ఉరేసుకునేది ఎట్లా హ్మ్. నేర్చుకున్నా నాకు చూడగానే ఆశ్చర్యం అనిపించింది. అతను వయసు ఎంత ఉంటది? ఆ పిల్లోడి వయసు 10 ఏళ్ళో, 11 ఏళ్ళో, 12 ఉంటాయి. 11 ఏళ్ళు, హార్డ్‌లీ 12 ఏసుకోండి. అతనికి అసలు సూసైడ్ థాట్ ఎట్లా వస్తదండి? సూసైడ్ థాట్ అంటే ఆ ఫ్యాన్‌కి తాడు కట్టుడు, తాడో ఏదో గొట్టో ఏదో కట్టుకున్నాడు పాపం పిల్లోడు. కట్టుకొని నేను చనిపోవాలని థాట్ ఎట్లా వచ్చిందండి అసలు? అసలు ఎలా వచ్చింది? చిన్నప్పుడు అంటే వేరేదేం కాదు మేడం. మేము గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకొని వచ్చినాం. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, అసలు మా టీచర్స్ మామూలుగా ఎండలో చొక్కా ఇప్పి నిలబెట్టేవాళ్ళు. అయినా మాకు సూసైడ్ థాట్ వచ్చేది కదా! కాసేపు ఏడ్చేవాళ్ళం. ఏదో ఇంటికొచ్చామని ఇంట్లో తల్లిదండ్రులు కొట్టేవారు మళ్ళీ. అంత రఫ్ అండ్ టఫ్‌గా పెట్టిన మాకు ఏనాడు సూసైడ్ థాట్స్ రాలేదు. ఏదైతే ఇది ఫారం కోడ్‌లాగా 4 గోడల మధ్య పెట్టేసి, పిల్లలకి ఈ సమాజంతో సంబంధాలు లేకుండా, పిల్లలతో స్కూల్ టీచర్స్ ఒక ఫ్రెండ్లీ వాతావరణం కలగజేసుకోకుండా, అలాగే ఎంతసేపు రుద్దాలి, ఈయన క్లాస్ ఫస్ట్ తీసుకురావాలని వీళ్ళు, తల్లిదండ్రులకి అబ్బో మావోడు క్లాస్ ఫస్ట్ రావాలి. సో మెయిన్ విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. మన దృక్పథంలో మార్పు రావాలి. విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్లో మెయిన్ మార్పు రావాలి.
అంటే నేను ఈ సంఘటన నాకు సంబంధం లేదు. ఈ సంఘటన గురించి నేను మాట్లాడలేదు. ఓవరాల్ గా ఇప్పుడు సమస్య అనేది ఈ రోజు వచ్చింది. మీరు అన్నట్టు మొన్న ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి మరో అబ్బాయి చనిపోయారు. మనం అంతకుముందు ఒకరు చనిపోయారు. అంతకుముందు అది కాదు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? వాటితో ఫైనల్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ అనుకున్నప్పుడు అసలు దాని యొక్క మూలాలు తెలుసుకోవాలి. ఇందులో ఎవరి పిల్లోడైనా ఒకటే, ఆ పిల్లోడైనా ఒకటే, మా పిల్లోడైనా ఒకటే, మీ పిల్లోడైనా ఒకటే, ఎవరి పిల్లోడైనా ఒకటే. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. రేపు పొద్దున వీళ్ళు గట్టిగా నిలబడితే ఇంకోటి మీకు విషయం చెప్పాలండి. 2047 నాటికి భారతదేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము మీరు నేను అందరం ముసలం అయిపోతాం ఆయనకల్లా 60కి వచ్చేస్తాం, అందరం క్రాస్ చేసేస్తాం. మన వల్ల దేశానికి వచ్చే నష్టమేం లేదు, లాభమే లేదు, నష్టం తప్ప. ఇప్పుడు పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటేనే నెక్స్ట్ వాళ్ళు ఉపయోగపడతారు దేశానికి. ఎందుకంటే యూత్ మన ఇప్పుడు యూత్ ఎక్కువ ఉంది భారతదేశంలో. 20 years తర్వాత యూత్ అంతా ముసలు అయిపోతారు. నెక్స్ట్ రావాలి ఇప్పుడు జనరేషన్ మంచిగా. అదే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చక్కగా మాట అన్నారు. అందరూ కనండి పిల్లల్ని కనండి. అలాగే దేశ స్థాయిలో కూడా చాలా మంది నాయకులు చెప్తున్నారు, ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ముగ్గురు కనండి, నలుగురు కనండి, ఇంకా ప్రోత్సాహాలు ఇస్తాము మిమ్మల్ని ప్రపోజల్. ఇప్పుడు ఈ మధ్య డింక్ అని ఒకటి వచ్చింది. జూలీ ఇన్కమ్ అదే నో కిడ్స్ ఏదో వచ్చింది. దానివల్ల ఎంత నష్టం దేశానికి. సరే పేదవాడు అంటే పిల్లలు కనలేడు, ఉన్నవారు కూడా పిల్లలు కనలేని స్థితిలో ఉన్నారు ఈ రోజు. మనం తినే ఇద్దరికి మళ్ళీ ఇన్కమ్ కావాలంట. ఒకప్పుడు ఇంటి పెద్ద ఒక్కరే సంపాదించినా గానీ నలుగురు పిల్లల్ని కనుక వాళ్ళు ఇప్పుడు ఇద్దరు సంపాదించాలి, ఆయన పిల్లలు వద్దంట. సంపాదించుకొని ఎంజాయ్ చేయాలి, పోవాలా, అదే తినాలా, ఎంజాయ్ చేయాలి, సావాలన్నట్టు ఉన్నది మనుషులు. ఈ దృక్పథంలో మార్పు రావాలి, విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, ప్రజల మార్పు రావాలి. ఇవన్నీ చాలా టైం పడుతుంది. అంటే నేను ఏమన్నానంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండించాల్సిందే. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వైఖరి, అలాగే బాధ్యత మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఇది జనరల్ గా టెంపరీగా ఏదో మనకి దెబ్బలు వెళ్ళినప్పుడు ఏదో అప్పటికప్పుడు మన ఇంట్లో పసుపు ఏదో పెడతాం కదా, అలా పెట్టినట్టు కాదు. అసలు దాని మౌలికంగా ఏం జరుగుతుంది, దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ చేయాలి. ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలో, ఇలాంటి కాలేజీ, కార్పొరేట్ కాలేజీ ఏం జరుగుతుంది లోపలికి వెళ్ళాలి, పరిశీలించాలి. హాస్టల్లో ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, వీళ్ళని ఎట్లా ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు, ఇవన్నీ దానికి సంబంధించి ఒక కమిటీ వేయాలి, కమిటీ వాళ్ళు చేయాలి. ఇవన్నీ చేస్తే కానీ మార్పులు రావు మేడం. కాబట్టి ఆ పిల్లవాళ్ళు లాయర్ గారు కరెక్ట్ గా 7వ తరగతి చదువుతున్న లోహిత్ రెడ్డి చనిపోవడం అనేది అసలు ఎంత బాధగా అనిపిస్తోందంటే, ఎందుకంటే జస్ట్ టీచర్, క్లాస్ టీచర్ క్లాస్ లీడర్ తోటి అబ్బాయిని కొట్టించాడు అంటే చదవట్లేదు అని చెప్పి దానికి అవమానంగా ఫీల్ అయ్యి అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుంటే మార్నింగ్ తల్లిదండ్రులకి తెలిసింది. అయితే తల్లిదండ్రులు కూడా చూడండి, ఇప్పుడు మాకు నిన్న జరిగితే ఇవాళ చెప్పలేదని ఏడుస్తున్నారే కానీ స్కూల్లో ఎలా ఉంది, హాస్టల్స్ ఎలా ఉంటున్నాయి, అసలు మన పిల్లలు బాగున్నారా? ఇప్పుడు స్కూల్లో ఏదో ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాడు అనుకోండి, అదే ఇంట్లో ఉంటుంటే పిల్లడు ఎవరో ఒకరితో షేర్ చేసుకునేవాడు, నాకంటూ ఒకళ్ళు ఉన్నారు, మా ఫ్యామిలీ ఉంది అనే ఒక ధైర్యం ఉండేది కదా. ఇలాంటి సంఘటనల్లో తల్లిదండ్రుల పాత్ర ఎంత? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు కడుపు కోతను ఎంతో అనుభవిస్తూ ఉంటారు. ఇక తల్లిదండ్రులను అనడానికి ఏం లేదు కానీ ఇక మీదటైనా తల్లిదండ్రులు ఎలా జాగ్రత్త పడాలి? ఒకటే నేను చెప్పేది, ఒత్తిడి, పిల్లలకు ఒత్తిడి కలిగించొద్దు. దాని కూడా మళ్ళీ చెప్తాను. ఈ రోజు కూడా నేను కూడా అంటే జనరల్ గా నేను మా తెలిసిన పిల్లలు కానీ మా ఊరు కానీ అందరికీ అదే చెప్తాను, మీరు ఎంతవరకు చదువుకోరు అంతవరకే చదువుకోండి. ఇప్పుడు అంతేగాని మితిమీరి బరువు మోసుకుంటే మానసిక ఒత్తిడి అవుతుంది ఒకటి. రెండోది, ఇక్కడ చదువుకునేది వేరు, సంపాదన వేరు. మీకు చాలా మందికి అదే చెప్తున్నాను, చదువు వేరు, సంపాదన వేరు. చదువు అనేది ఓన్లీ నాలెడ్జ్, స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు ఈ రోజు గూగుల్లో మీరు ఒక జాబ్కి వెళ్ళాలంటే మీ యొక్క సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషన్ మ్యాక్సిమం ఉండదు. మనం చూసే టాలెంట్ బట్టే వాళ్ళు ఇస్తారు. కొన్ని కంపెనీస్ అలాగే నడుస్తూ ఉన్నాయి. మీ యొక్క ఒక ఇంటర్మీడియట్ చదివే పిల్లవాడు ఈ రోజు ఐటీలో ₹1,00,000 సంపాదించాడు, ఇంటర్మీడియట్ చదివిన అబ్బాయి. టాలెంట్ వేరు, చదువు వేరు. చదువు అనేది జస్ట్ నాలెడ్జ్, ఒక వ్యవహారాన్ని ఇవ్వటమే. సో అందుకనండి ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఈ నేను అనేది ఏమన్నానంటే, నేను అన్నిటికీ వ్యతిరేకం అని కాదు, కొన్నిటికి మాత్రం నేను వ్యతిరేకం. సో దాంట్లో ఏంటంటే ఎక్కడ లోపల ఇష్టమైన చదువు ఉంది. నార్వే, మీకు తెలుసు కదా, నార్వే దేశంలో ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది కరెక్ట్ అయిన చదువు నాకు తెలిసినంత వరకు. ఈరోజు అలాంటి దేశాల్లో ఏం జరుగుతుంది, మనకి సింగపూర్ లో ఒక ఎడ్యుకేషన్ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఏంటి, సింగపూర్ లో పిల్లలు వాళ్ళ కాలే వచ్చి క్లాస్ రూమ్ వాళ్ళే క్లీన్ చేసుకుంటారు, వాళ్ళ బాత్రూమ్ వాళ్ళే కడుక్కుంటారు. జపాన్ లో కానీ సింగపూర్ లో ఇట్లా వాళ్ళకి తెలియాలి సబ్జెక్ట్. ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతానండి, ఒక పిల్లవాడికి పిడుగుపడితే ఎలా తప్పించుకోవాలి, మైదానంలో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, పిడుగుపడితే ఎలా తప్పించుకోవాలి పిల్లవాడిని చెప్పమానండి. ఈ రోజు ఎలా తప్పించుకోవాలి ఈ చెప్తున్నా, ఇవి నేర్పాలి. మాక్సిమం ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకురావాలి.
ఈ రోజు ఎక్కడ బుక్ ఎవరు చదివేవాళ్ళు లేరు. 2 రోజులు 4 అంటే 2 రోజులు అంటే క్యాలిక్యులేటర్ చూసేవాళ్ళు ఉన్నారు. ఈ ఒకటి స్కూల్స్ అసలు అనేవి బతకడం నేర్పట్లేదండి. ఎలా చావాలో ఆ! నేర్పుతున్నాయి. అదేనండి మనం చెప్పేది. ఒక పిల్లవాడికి పూర్వకాలంలో చదువు ఏది? ఒక భూమిని కొలవాలంటే ఆడికి లెక్క రాదు. వాడు బీటెక్ చదువుతాడు. భూమిని కొలవాలంటే ఆడికి చేత కాదు. ఎన్ని గజం అంటే తెలీదు. ఇంచెస్ అంటే తెలీదు. ఫీట్ అంటే తెలీదు. ఎన్ని సెంట్లుంటాయి ఒక పొలమానికి ఇంతదే. లేదా పొలానికి ఎన్ని కుంటల భూమి ఉంటది. కుంటకెంత ఇయి తెలీవు. సో, అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా డిఫరెంట్ ఉంటది. అది మనం నేర్పాలి పిల్లలకి. నేను చెప్తున్నాను అది. పిల్లలకి మనం నేర్పాల్సింది సరే ఆళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది నడవనివ్వండి. కానీ మనం కూడా పిల్లలకి కూర్చోబెట్టి మనం నేర్పాల్సింది. చాలా మంది హాస్టల్‌లో ఏసేసి చదువుతున్నాడులే అంటే మనం ఒక కార్టూన్ చూసాం. పిల్లలేమో తల్లిదండ్రులు పిల్లల్ని ఏస్తున్నారు. రెండో కార్టూన్ చూస్తే తల్లిదండ్రులను తీసుకెళ్ళి పిల్లలు హాస్టల్‌లో ఏస్తున్నారు పెద్దయిన తర్వాత. సో, అట్లా ఉంది అయి పరిస్థితి. అంటే నేనేమన్నానంటే దృక్పథంలో మార్పు రావాలి. ప్రభుత్వం వారు దీనిపైన నిఘా పెట్టాలి. పిల్లలు ఎట్లా చదువుతున్నారు? ఏంటి? వాళ్ళ మానసిక ఒత్తిడి ఏంటి? అసలు ఎందుకు వాళ్ళని నైట్ 10 గంటల దాకా కూర్చోబెట్టి ఎందుకు చదివిస్తున్నారు? అసలు ఏం తెలుసు ఆయనకి? ఏ సంవత్సరాల ఏడో తరగతి చదివే పిల్లగాడికి ఏం నాలెడ్జ్ ఉంటది చదువు మీద? ఆ నైట్ 10కి చదవకపోతే వదిలేసేయాలి గాని క్లాస్ టీచర్ కూర్చోబెట్టి కొట్టియటం, అసలు కొట్టాల్సిన రైట్ ఉందా మనకి? లేదు. నేరం అది. పిల్లల్ని కొట్టకూడదు ఇది. ఎవ్వరు కొట్టొద్దు. క్లియర్‌గా ఉంది చట్టంలో. కాబట్టి ఎవరైనా సరే పిల్లల్ని మందలించండి. లేదా తల్లిదండ్రులకు చెప్పండి. అంతేగాని మీరు అవమానపరిచి, బాధతో కొట్టి వాళ్ళని తిట్టాల్సిన రైట్ ఎవ్వరికీ లేదు ఈ ప్రపంచంలో. దయచేసి అలా ఉంటే మీకు నచ్చకపోతే పిల్లలకి టీసీ ఇచ్చి పంపించేయండి. సింపుల్‌గా అదే అండి. అంటే నేను జస్ట్ ఇది అవగాహన కోసమే చేసే వీడియోనే. ఇక్కడ ఎవరిని నొప్పించడానికో, ఎవరిని బాధ పెట్టేది కాదు. మనకు తెలిసింది నేను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ లీడర్ నుంచి బయటకొచ్చాను. కొంచెం కొంచెం మనం అన్ని పరిశీలిస్తాం కాబట్టి ఆ యొక్క అనుభూతిని నేను చెప్తున్నాను అంతే. వేరేదేం లేదు. లాయర్ గారు ఏదైనా ఇలాంటి ఘటన జరిగినప్పుడు అప్పటి వరకు మీడియా హడావిడి చేస్తుంది. తర్వాత తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే ఎంతో కొంత డబ్బిచ్చేసేసి సైలెంట్ చేసేస్తున్నాయి. సరే పోయిన వాడిని ఎలాగో తీసుకురాలేం కదా అని ఈ పేరెంట్స్ కూడా కామ్ అయిపోతూ ఉన్నారు. ఇప్పటికే చాలా సంఘటనలు కూడా మనం చూసాం. అయితే కోర్టులు గాని, మానవ హక్కుల సంఘాలు గాని, ఇప్పుడు కమిషన్స్ ఇలాంటి కేసుల్ని సుమోటోగా తీసుకునే ఛాన్స్ లేదా? ఉంటదండి. అంటే ఇప్పుడు అది తీసుకోవాలి. అది సుమోటోగా తీసుకునే అవకాశం ఉంటుంది. దాని యొక్క ఇంటెన్షన్‌ని బట్టి తీసుకుంటది. ముందు పోలీసు వారు దర్యాప్తు చేస్తారు. చేసిన తర్వాత ఒకవేళ అందులో గనక సరైన దర్యాప్తు మీకు జరగకపోతే మీరు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించొచ్చు. చైల్డ్ రైట్స్ ఫోరం ఉంది. దాంట్లో కూడా ఆశ్రయించొచ్చు. లేదంటే వాళ్ళకి తనకు తనగా సుమోటో తీసుకుంటారు. సుమోటో తీసుకుంటే ఏమవుతుందంటే బాధ్యులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడే అవకాశం ఉంది తప్ప ఇలాంటి మార్పయితే రాదుగా. ఇప్పుడు నేనేమంటున్నాను మీరు సమస్య కాదు. సమస్యని సమూలంగా మార్చాల్సిన మేధావర్గం బయటికి రావాలి. నేను చెప్పేదది. ఆ విధంగా రావాలి. ఇందులో ఇందులో ప్రభుత్వం పాత్ర ఎంత? ఈ కార్పొరేట్ కాలేజెస్ గాని, ఈ స్కూల్స్ మీద ప్రభుత్వం ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? తీసుకోవాలండి. నేను అదే చెప్తున్నా కదా! ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు. వారు ఎంఈఓ గారుంటారు. అలాగే ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ విజిట్ చేస్తుండాలి. ఆఫీసర్స్ ఉంటారు కదా! దీనికి కూడా. వాళ్ళు అసలు ఎందుకు ఏం జరుగుతుంది ప్రతి స్కూల్ విజిట్ చేయాలి. ఎందుకంటే స్కూలు సంపులో పడి చనిపోయిన పిల్లలున్నారు. స్కూల్‌లో ఈరోజు ప్రైవేట్ స్కూల్‌లో ఎక్కడన్నా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయండి? అనుకున్నన్ని గ్రౌండ్స్ ఉన్నాయా? దానికి కొన్ని నార్మ్స్ ఉంటాయి. ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా? తర్వాత సరైన దానికి సంబంధించిన ఏదైతే ఫెసిలిటీస్ ఉంటాయా? మీరు చూడండి. సందుకు ఒక స్కూల్ ఉంటది మనం పోతే. చిన్న గల్లీలో కూడా స్కూల్ పెట్టేస్తారు. అలా పెట్టింది తప్పు కాదని నేను అనను. కానీ దాని యొక్క నార్మ్స్ గాని, అక్కడ ఏం జరుగుతుంది, ఏంటనేది తెలియాలి కదా! ప్లే గ్రౌండ్స్ గాని ఇవన్నీ చూడాలి. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఏం జరుగుతుందో తనిఖీలు చేయాలి. వాళ్ళు దాని గురించి సంబంధించి వాళ్ళు ప్రయత్నాలు చేయాలి. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు 2 రోజులొచ్చి 3 రోజులు హడావుడి చేసేసి వెళ్ళిపోతారు. అలాగే మనం స చూస్తుంటాం ఫుడ్ ఇన్స్‌పెక్టర్స్ ఉంటారు. ఎవరైనా కల్తీ ఫుడ్ ఎవరైనా చనిపోతే ఆ 2 రోజులొచ్చి హడావుడి చేసి వెళ్ళిపోతారు. హ్మ్. మిగతాప్పుడు ఎవరు పట్టించుకోరు. సో ఇయన్నీ ఏంటంటే మార్పులు రావాలండి. మార్పులు రావాలి. మార్పులు జరగాలి. సమూలంగా జరగాలి. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్సే మనం మాట్లాడుకోవచ్చు. 'సంధ్య థియేటర్' ఘటనలో ప్రభుత్వం అంత సీరియస్‌గా తీసుకొని ఒక ఐకాన్ స్టార్‌ని అరెస్ట్ చేసింది. ఇప్పుడు బెయిల్ రద్దుకు కూడా ప్రయత్నిస్తోంది. పోలీసులు ప్రయత్నిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అలాంటప్పుడు కార్పొరేట్ స్కూల్స్ విషయాల్లో ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోంది? లేదండి ఉదాసీనంగా వ్యవహరించడం అనేది ఏం జరగదు గానీ, ఇప్పుడు నడుస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే సంఘటన జరిగినప్పుడు బయటకొస్తా ఉంటది. ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ కదండీ. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంటిన్యూ ప్రాసెస్. ఇప్పుడు 'సంధ్య థియేటర్' ఘటన అనేది అది యాదృచ్ఛికంగా జరిగిందది. అది యాక్సిడెంటల్‌గా జరిగిన ఘటన. సో, అది అది మనం దానికి దీనికి ఏమి కన్సిడర్ టాలీ చేయొద్దు. ఎందుకంటే 'సంధ్య థియేటర్' వేరు. అది సడెన్‌గా యాదృచ్ఛికంగా టైం బాలేదు పాపం. ఆళ్ళెళ్ళడం జరిగింది. సడెన్‌గా ఈయన రావడం జరిగింది. అది యాక్సిడెంట్‌గా జరిగింది. దాన్ని యాక్సిడెంట్‌గానే పరిగణించాలి. స్కూల్ అనేది అట్లా కాదు కదండీ. కంటిన్యూగా జరిగాయి కదా! కంటిన్యూ జరిగే ప్రాసెస్. ఇప్పుడు 2024 అయిపోయింది. 2025, 2026, 2000 అట్లా కంటిన్యూగా జరిగే ప్రాసెస్ కాబట్టి దీనికి కరెక్ట్‌గా నిఘా పెట్టాలి.
సంధ్యా థియేటర్ అనేది కొంతమంది వైఫల్యం కావచ్చు, అదృష్టం బాగాలేకపోవటం, యాక్సిడెంట్ జరగటం అది ఒక సంఘటన. సో దీని మీద కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడే కదా ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి దీన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ లాయర్ గారు. రైట్. ఏం జరిగింది? ఆత్మహత్య తెలియదు. నిన్న 7:30కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత 11:30కి సిఐ గారు ఫోన్ చేసి బాబు చనిపోయాడు, డెత్ అని చెప్పాడు సార్. ఆ మధ్యలో ఏం చేశారు తెలియదు. స్కూల్ యాజమాన్యం మాకు సంబంధం లేనట్టుగా వ్యవహరించి అసలు ఇంటిమేషన్ కూడా లేకుండా ఉంది సార్. మాకు 11:30 సిఐ గారు చెప్తారు మాత్రం ఇంటిమేషన్ ఉంది సార్. మేము లక్షల ఫీజులు కట్టి వీళ్ళకి బాబును అప్పకపోతే శివం చేసి పంపించారు సార్. ఇంటికి పంపించారు. మేము ఆ కోడి ఎవరు చెప్పుకోవాలి సార్. ఒక స్కూలు మంచి చదువుకోవాలని బాబును లక్షలు పెట్టి కాయకష్టం చేసి పంపిస్తే వీళ్ళకి అప్పగించి చంపడానికి సార్ నారాయణ పంచి ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది? అలాంటి మా పిల్లోడికి పట్టిన గత ఇంకో పిల్లోని కూడా పట్టొద్దని సార్. దీని విషయంలో 100% చర్య తీసుకోవాలని ఒక తండ్రిగా చెప్తున్నా సార్. అబ్బాయి స్కూల్ వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చి ఇంత ముందుకు ఏమన్నా సార్ అబ్బాయి స్కూల్ వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చాడు ఇంత ముందుకు? అంటే కొంచెం ఇబ్బందిగా ఉందంటే ఫిజిక్స్ లెక్చరర్ కొంచెం టార్చర్ చేస్తున్నాడు. లీడర్స్ పెట్టారు, లీడర్స్ తోటి కొంచెం లేపిల్లో పెట్టిస్తున్నారు. అది అంటే నువ్వు వచ్చి యజమానంతో మాట్లాడిపోయినాం సార్. 2 times వచ్చి మాట్లాడినాం సార్. ఇక్కడ నుంచి బ్రాంచ్ చేంజ్ చేసుకున్నాం, బ్రాంచ్ బాగలేదు అసలు ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి పిటిపుల్లారెడ్డికి ఎల్బీ నగర్ చేంజ్ చేద్దాము డిస్కస్ అని చెప్పి కూడా అనుకున్నాం సార్. మా దానికి అసలు మమ్మల్ని కలిసే ప్రయత్నం మేము కలిసడానికి వస్తే పొద్దుగాలు వస్తే సాయంత్రం వరకు కూడా ప్రిన్సిపల్ మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు సార్ కలవడానికి. ఇంత దారుణమా సార్? మీరు లక్షల ఫీజులు కట్టి దేనికోసం సార్? మేము అసలు అడ్మిషన్ అక్కడ చేంజ్ చేసుకున్నామంటే అడ్మిషన్ అక్కడ వాళ్ళ బ్రాంచ్ కి చేంజ్ చేసుకున్నామంటే ప్రిన్సిపల్ కూడా దొరకలేదు సార్. మేము చూసుకుంటాం అంతే సార్.